జనసేన నేత వినుత వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు చేతిలో హత్యకు గురయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు డెడ్ బాడీ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామం బొక్కసంపాలలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో 5 నిందితులకి 14 రోజులు రిమాండ్ విధించారు జడ్జి. చెన్నై పూజల్ సెంట్రల్ జైలుకి తరలించారు. నిందితుల్ని కస్టడీకి అడుగుతున్నారు పోలీసులు. రేపు దానికోసం పిటిషన్ దాఖలు చేస్తామన్నారు చెన్నై 7 వెల్స్ పోలీసులు. అదే సందర్భంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ అంత్యక్రియలకి సహకారాన్ని అందిస్తామని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రకటించడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది బొజ్జల సుధీర్ రెడ్డి. తద్వారా ఓ పక్కన వినుత నాకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని చెప్పడం, చంద్రబాబు ఏమో బొజ్జల సుధీర్ రెడ్డి దీనికి అంతటికే కారణం అని చెప్పడం, ఈ శ్రీనివాస్ అలియాస్ రాయుడు వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విజువల్స్ కొన్ని తీసి తన సెల్ ఫోన్ ద్వారా పంపించాడన్న విషయం తెలిసాకనే అతని మీద వీళ్ళు పక్కన పెట్టారన్నటువంటిది. ఇలాంటి సందర్భంలో వాస్తవంగా మనకెందుకు వచ్చిన గొడవ అని దూరంగా ఉండాలి. కానీ దాంట్లో ప్రత్యేకించి అబ్బాయి వ్యవహారాలు నేను చూసుకుంటానని ప్రకటించడంతో ఇది కాస్త ఇద్దరి మధ్యన సున్నితమైన అంశాన్ని అనవసరపు వివాదం చేసుకుంటున్నారేమో చూసుకోవాల్సి ఉంది.